హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు మనం పనస గింజలతో కూర ఎలా తయారు చేయాలో చూద్దాము. దానికోసము పనస గింజల్ని నేను ఉడకబెట్టి పైన పొట్టంతా తీసి పెట్టుకున్నాను. చూడండి, స్టవ్ వెలిగించి బాండి పెట్టుకున్నాము. 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ హీటెక్కింది కదా, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, గ్రీన్ చిల్లీ, కర్రీ లీఫ్, కొన్ని ఆనియన్స్ వేసి వేయించుకున్నాము. కొంచెం ఉప్పు, పసుపు వేసి వేయించుకున్నాము. ఆనియన్స్ వేగేలోపు మనము ఉడకబెట్టిన ఇవి గింజల్ని చిన్న చిన్న పీసుల్లా కోసుకున్నాము. చూడండి, చిన్న పీసుల్లా కట్ చేసి పెట్టుకున్నాం కదండి. ఇవి మనం ఇందులో వేసుకొని మనము కొద్దిసేపు ఉడకబెట్టుకున్నాము. మనము టమాటాలు 3 టమాటాస్ తీసుకున్నానండి. వీటిని మిక్సీ పట్టి మనము అది మగ్గేలోపు అందులో వేసుకున్నాము. చూడండి, టమాటాలు మిక్సీ పట్టుకున్నాం కదా. ఇప్పుడు మనము ఇది చూడండి ఫ్రెండ్స్, కొంచెం కారం, చిల్లీస్ వేసాం కదా, కొంచెం కారం వేసుకొని 1/2 గ్లాస్ వాటర్ పోసుకొని మూత పెట్టుకుందాం. చూడండి, మనము టమాటా ప్యూరీ వాటర్ పోసాం కదా, ఇలా దగ్గరికి వచ్చే వరకు ఉడికించుకోవాలి. నెక్స్ట్ దీంట్లో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అవసరం లేదండి. గరం మసాలా కొంచెం వేస్తున్నాను. కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆపేసుకోవడమే. ఇంకా కర్రీ రెడీ అయిందండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.